పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా. ఈరోజు బీజేపీ పార్టీలో ఎంపీలు ఎవరు కేవలం డబ్బుతోనే వాళ్ళని ఎంపిక చేశారు. దీనికి పరిష్కార మార్గం లేదంటే మార్పు రాదంటారా? ఇది ప్రజల్లో అయితే డబ్బు ప్రభావం లేదు. అంటే నేను ఒక ఇది అన్నా, మేము ఆశపడేది ఒక రోజు, అది ఎలక్షన్ రోజు. అది తప్పు. అది రాజకీయ నాయకులు చేస్తుండే ప్రచారం. రాజకీయ నాయకుల్లో భయం ఉంది. నేను ఏం చేశాను కాబట్టి నాకు ఓటేస్తారు, వీళ్ళేం చేయలే, వీళ్ళేం ప్రజాసేవ చేయలే, ప్రజా సమస్యల కోసం పోరాడలా, ఏం చేయలే వీళ్ళు. మాకు ఆత్మకూరని ఒక కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ బొల్లినేని కృష్ణయ్య గారని చాలా పెద్ద సంపన్నుడు, ఆయన పోటీ చేశాడు. ఆయనకు ఆపోజిట్గా లక్ష్మీనాయుడు అని అతి సామాన్యుడు, ఆయన దగ్గర రూపాయి లేదు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు ఆయనకి వ్యతిరేకంగా. ప్రజలు ఏం చేశారంటే ఓటర్లు, కృష్ణయ్య గారు ఆ రోజుల్లో ఇచ్చిన 1000 రూపాయల కాగితాన్ని, కృష్ణయ్య గారు ఏంటి అల్లా, యేసుక్రీస్తు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టి ప్రమాణం చేయించి 1000 రూపాయలు ఇచ్చాడు, ఎర్రగాంధీలు పంచాడు. అవి తీసుకొని నేరుగా లక్ష్మీనాయుడు ఇంటికి వెళ్ళి ఆ 1000 రూపాయలు ఆయనకి ఇచ్చి మీరు గెలవాలయ్యా అని ఆశీర్వదించారు. 90% ఆఫ్ ద ఓటర్స్ లక్ష్మీనాయుడు గారిని గెలిపించారు. డబ్బుకి జనం ఎప్పుడు ఓటేరు, డబ్బుకి జనం ఓటేసే పని అయితే జగనే గెలవాలా. చంద్రబాబు ఎట్ట గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ ఎట్ట గెలుస్తుంది? జగన్ దగ్గర ఉండేంత డబ్బు చంద్రబాబు గారి దగ్గర లేదు కదా. సో డబ్బుతో రాజకీయం జరగదు. రాజకీయ నాయకుడికి, అభ్యర్థికి నేను ఏమి చేయలేదు, జనం నాకు ఓటేరు, నేను డబ్బన్నా ఇస్తే వేస్తారు అనే ఆశ ఇస్తున్నారు తప్ప ప్రలోభాలు పెట్టి ఎంచుకోండి. ఓటర్ ఎప్పుడు ఓటుని వేస్ట్ చేసుకోడు. అంత మాత్రాన డబ్బు తీసుకున్నాను అనే కృతజ్ఞతతో ఓట్లేసే వాళ్ళు 5% కూడా ఉండరు. ఇది పార్టీలకు తెలియదంటారా? తెలుసు కానీ భయం. పార్టీలకు తెలుసు కానీ భయం. డబ్బు ఇకపోతే ఓడిపోయామేమో, అనవసరంగా తర్వాత బాధపడి లాభమే ఉంది. డబ్బెట్టా మంది కాదు కదా, ఎక్కడి నుంచో తెచ్చిందే, ఇది పెట్టేద్దాం. ఇప్పుడు మీరు అంటున్నారు మళ్ళీ జగన్ అంటూ వస్తే వినాశనమేనని. సో దీన్ని ఆపాలంటే ఏం చేయాలి? దీన్ని ఆపాలంటే చంద్రబాబు గారు మారాలి. చంద్రబాబు గారు మారారంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సోషల్ మీడియాలో ఇప్పుడు బయటకు వచ్చి ఫీల్డ్లోకి వచ్చి పోరాడింది చాలా కొద్దిమంది, 19 నుంచి 24. సోషల్ మీడియాలో చాలామంది పోరాడారు. ఎంతమంది ఉంటారు? ఒక మ్యాక్సిమం ఉంటే ఒక 500 మంది ఉంటారు. వాళ్ళు వాయిస్ వినిపించారు, ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు, ఒక జనాల్లో ఒక ధైర్యం కల్పించారు. వీళ్ళల్లో కనీసం కొంతమందిని నా పిలిచి ఒక టీ పార్టీనో, వాళ్ళే భోజనాలు పెట్టి వీళ్ళకి శాలువాలు కప్పమంట్ల, కనీసం వీళ్ళు పిలిచి అందరికీ చాలా బాగా చేశారని భుజం తట్టి వాళ్ళతో ఒక అరగంట స్పెండ్ చేసి ఆలోచన కూడా పార్టీ చేయలే వాళ్ళ వరకు. అరే ఎమ్మెల్యేలని కలవకపోతే, మంత్రుల్ని కలవకపోతే, మీరు కార్యకర్తల్ని లేదా ఎమ్మెల్యేలని మంత్రులు ఎందుకంటే వాళ్ళు ఎలాగో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. మేము మీకు చంద్రబాబు గారికి పాత అలవాటు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా రోజు 10-15 మంది ఎమ్మెల్యేలతో కలిసేవాళ్ళు, ఒక 20-30 మంది ఇతర స్థాయి నాయకుల్ని కలిసేవాళ్ళు. వాళ్ళు ఏదో పని మీద వస్తే ఆ కాగితం చూసిన తర్వాత ఏంటి సంగతి, మీ జిల్లాలో ఎట్టుంది అని అడిగేవాళ్ళు. సో ఫస్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఆ జిల్లాలో ఏంటి పరిస్థితి, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ తల్లికి వందనం స్కీము యాక్సెప్ట్ చేస్తున్నారా, పెన్షన్ యాక్సెప్ట్ చేస్తున్నారా, దాని మీద వ్యతిరేకత ఉందా, ఈ సమాచారం మొత్తము నేరుగా ముఖాముఖి తెలుసుకునేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కలవడం లేదు, మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను మన ఈ ఇంటర్వ్యూకి రాకముందు ఒక 10 జిల్లాల్లో ఉన్నటువంటి నా పరిచయాల్లో ఉన్నటువంటి గ్రామీణ స్థాయి వ్యక్తులతో మాట్లాడాను. ఏంటి ఎలా ఉంది ప్రభుత్వం పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు స్కీమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఏంటి ప్రాబ్లం, మా ఎమ్మెల్యే ఇక్కడ దోచేస్తున్నాడు, రేషన్ బియ్యంలో దోచేస్తున్నాడు, ఇసుకలో దోచేస్తున్నాడు. ఒక ఎమ్మెల్యే గురించి చెప్తున్నారు, అల్లుడు కొడుకు చేతికి అందినట్టు, ఒకళ్ళ సారా, ఒకళ్ళ లెక్కరు, ఒకళ్ళ బియ్యం, ఏది అందితే అది. ఒక్క ఎమ్మెల్యేని కాదు, 90% ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఎవరో కొద్దిమంది తప్ప మిగతా అందరు ఎమ్మెల్యేలు అదే పద్ధతిలో ఉన్నారు. అందరు అదే పద్ధతిలో ఉన్నారు. ఏమంటే ప్రభుత్వం అలో చేస్తుంది. పాత రోజుల్లో చంద్రబాబు గారు ఒక ఎమ్మెల్యే తప్పుదారి నడుస్తున్నాడంటే వెంటనే కలెక్టర్, ఎస్పీకి ఫోన్ పోయేది, ఆ ఎమ్మెల్యేకి మీరు దగ్గరికి రానియొద్దు, వాళ్ళ పనులు చేయొద్దు అని. ఎమ్మెల్యే సెటరైట్ అయ్యేవాడు. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్పడం లేదు, ఏ ఎమ్మెల్యే గురించి చెప్పడం లేదు కదా. ఆయన కోరుకుంటున్నాడు ఈ ఎమ్మెల్యేలు ఇంకా బలపడాలని. ఇప్పుడు వీళ్ళండి తెలుగుదేశం వాళ్ళ శత్రువుని ఐడెంటిఫై చేసి శత్రువు మీద దాడి చేసే పరిస్థితి లేకుండా మిత్రుల్ని శత్రువులు చేసుకునే పరిస్థితి ఎక్కువ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు మన మహాభారతంలో చూస్తే అర్జునుడికి నీకేం కనిపిస్తుందంటే
చెట్టు మీద పిట్ట కన్ను కనిపిస్తుంది అన్నాడు. అవును. అలా టార్గెటెడ్గా రాజకీయం చేయకోకుండా జగన్ వదిలేశారు. జగన్ మీద కేసులు కేంద్ర ప్రభుత్వంతో ఏం టార్గెట్ చేసి చేయాలి అని ఎలా అతన్ని అతని పార్టీని ఇబ్బంది పెట్టి న్యాయం జరిగే విధంగా ఎలా పోరాడాలి అనే ఆలోచన ఆయన చేయకుండా పార్టీని ఇబ్బంది పెట్టబడలే, ఆయన్ని ఇబ్బంది పెట్టబడలే. పోయిన 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా జగన్ మీద ఉండే కేసుల గురించి చంద్రబాబు గారు పట్టించుకోలే. ఇప్పుడు కూడా పట్టించుకోవడంలా. నువ్వు కేంద్రంలో నీకు ఇంత పలుకుబడి ఉన్నప్పుడు జగన్ ఆయన 5 సంవత్సరాలు నా కేసుల్లో నుంచి నన్ను కాపాడండి అని ఢిల్లీకి పోయి బతిలాడుకొని తన కేసుల్లో 19 నుంచి 24 వరకు ప్రతి ఢిల్లీ పర్యటనలోనూ ఆయన కేసుల గురించే మాట్లాడుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే కోర్టులలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు ఒక ముద్దాయి బెయిల్ మీద విడుదలయ్యి కోర్టుకు కూడా రాకుండా, కోర్టు రమ్మన్నా కూడా రాకుండా, అంత కోర్టుల పట్ల అంత ధిక్కారం ప్రదర్శిస్తుంటే నువ్వు ప్రభుత్వంలో ఉండవు. నువ్వు కేంద్ర ప్రభుత్వానికో లేకపోతే సుప్రీంకోర్టుకో న్యాయశాఖ మంత్రికో ఎందుకు చెప్పడం లేదు? ఎందుకు? ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఆ రోజు ఏమన్నారు, హూ కిల్డ్ బాబాయ్ అనే స్లోగన్తో నువ్వు ఎలక్షన్ ప్రచారం చేశావు. ఈ రోజు హూ కిల్డ్ బాబాయ్ అనే నినాదాన్ని ఎందుకు మర్చిపోయావు? ప్రజలు మర్చిపోతున్నారు, అధికారంలో ఉన్నాళ్ళు మర్చిపోయారు. సిబిఐ ఎంక్వైరీ చేయలేదు, కానీ సిబిఐ ఎంక్వైరీ చేయకపోయినా డిఫరెంట్ కోణంలో నీ పోలీస్ యంత్రాంగంతో నువ్వు దర్యాప్తు చేయించవచ్చు కదా. సిబిఐకి నువ్వు సపోర్ట్ ఇవ్వచ్చు కదా. ఆ రోజు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతే పోలీసు సహకారం చేయలే. ఈరోజు పోలీసు నీదే ఉంది కదా, నువ్వెందుకు సహకారం చేయవు? సుప్రీంకోర్టులో ఆ కేసు ఒక వాయిదాకి ఇంకొక వాయిదాకి 6 నెలలు 9 నెలలు గ్యాప్ వస్తుంటే ఆయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె పాపం ఆమె అరణ్య రోదనగా నీకు అందరికీ చెప్పుకుంటుంటే నువ్వెందుకు స్పందించడం లేదు ముఖ్యమంత్రిగా? ఇది అంతకుముందు ఒక మర్డర్ కేసు జరిగింది హాస్టల్లో, ఒక అమ్మాయి ఆయేషానో ఎవరు, ఆ కేసు లాగానే ఇలాగే నీరు కోరిపోతుందంటారా? అంతే కదా. ఇప్పుడు వీళ్ళు ఎంత బలహీనులు కాకపోతే ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆ కేసులో ముద్దాయిలకు సహకారం చేసిన ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు నేరుగా ముఖ్యమంత్రికి కోర్టు ధిక్కారపు నోటీస్ ఇచ్చాడంటే నీది ఎంత బలహీనమైన ప్రభుత్వం? ఆ బలహీనతకు మూలం ఎక్కడుంది? నువ్వు ఆ నిజమైన ముద్దాయిల్ని పట్టుకునేదానికి నువ్వు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడంలా, ఆ కేసుని లాజికల్ కన్క్లూజన్ తీసుకెళ్ళడానికి నీ బాధ్యత నువ్వు నిర్వర్తించడంలా. అందువల్లే వాళ్ళ ముద్దాయిల్లో ధైర్యం వచ్చింది.